హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజైతే 'కల్కి' మూవీ 2898 ఏడీకెళ్ళాము. సో, ఇక్కడ యూఎస్ఏలో ఏంటి అంటే మూవీ 26నే రిలీజ్ అయింది. యాక్చువల్లీ 27th ఇండియాలో కదా. సో, యూఎస్ఏలో వెన్స్డే బుధవారం 26నే మూవీ రిలీజ్ అయింది. మేమైతే ఈవినింగ్ షో 8:15 షోకెళ్ళాము. మూవీ రివ్యూలోకి వెళ్తే నేనైతే నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. మూవీ అయితే చాలా 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 బాగుంది. యాక్చువల్లీ మనం మూవీలోకి వెళ్ళాక ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చూస్తాము. యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం చూస్తే ఏంటి ప్రభాస్కి భైరవ క్యారెక్టర్ ఇచ్చారు ఏంటి అన్నట్టు కొంచెం అనిపిస్తుంది. కొంచెం స్టార్టింగ్లో కామెడీగా వెళ్ళిపోతుంది బుజ్జితో భైరవతో. బట్ లాస్ట్ క్లైమాక్స్లోకి వెళ్ళి మనం చూస్తే యాక్చువల్లీ అమితాబ్ బచ్చన్తో ప్రభాస్కి ఉన్న ఫైట్ అది వేరే లెవెల్. యాక్చువల్లీ ఆ ఫైట్లో కొన్ని క్యారెక్టర్స్ రివీల్ ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ నేను రివీల్ చెయ్యను. మీరు కన్ఫామ్గా మూవీ చూస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ చేస్తారు. నేను క్యారెక్టర్ ఏంటి అనేది రివీల్ చేస్తే మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు. ఈ మూవీలో కనుక వస్తే చాలామంది యాక్టర్స్ని పెట్టారు. మన విజయ్ దేవరకొండ క్యారెక్టర్ అయితే ఓ మై గాడ్ కొంచెం సేపే ఉంది కానీ ఓ గాడ్ అనుకున్నా. అసలు నాకైతే అది సర్ప్రైజింగ్. చాలామంది అమితాబ్ బచ్చన్ది గెస్ట్ రోల్ అనుకుంటారు, బట్ కానీ కాదు. అమితాబ్ బచ్చనే అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మీరు అమితాబ్ బచ్చన్ వచ్చాక ఎంట్రీ ఎలా అంటే మూవీ ఇంకో లెవెల్లో వెళ్ళిపోతుంది అనమాట. అక్కడి నుంచి చూస్తే ఆ విజువల్స్, ఆ ఫైటింగ్స్ అసలు ఓ మై గాడ్ ఇండస్ట్రీ రికార్డ్స్ అయితే బద్దలు. మూవీలో ఉన్న విజువల్స్ కనుక చూస్తే ఓ మై గాడ్ అసలు ఆ థాట్ ఎలా వచ్చింది డైరెక్టర్ గారికి, నాగా అశ్విన్ గారి ఊహ నుంచి పుట్టిన ఈ యానిమేషనా ఇదంతా అసలు ఏంటి అనేది మనం ఒక డ్రీమ్లోకి వెళ్ళిపోతాము. అంత బాగున్నాయి. యాక్చువల్లీ నాకైతే ఒక హాలీవుడ్ మూవీ హై లెవెల్ ఓల్టేజ్ ప్యాకేజ్ మూవీ చూసినట్టుంది. మూవీ అయితే చాలా 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 బాగుంది. ఇందులో అయితే అసలు మీరు సర్ప్రైజ్ అవుతారు, ఇంతమంది యాక్టర్స్ని పెట్టారా అనేది. దుల్కర్ సల్మాన్ ఉన్నారు, విజయ్ దేవరకొండ ఉన్నారు, కమల్ హాసన్ క్యారెక్టర్ అయితే నెగిటివ్ క్యారెక్టరు పిచ్చ వేరే లెవెల్లో ఉంది. ఇందులో దీపిక పడుకునే క్యారెక్టర్ అయితే మెయిన్ క్యారెక్టర్ అనమాట. ఇప్పుడు తన మీదే స్టోరీ నడిచిద్ది. అంతా మహాభారతం బేస్డ్గా ఉంటుంది. సో మహాభారతం ద్వాపరయుగం తర్వాత కలియుగం వచ్చాక కలియుగంలో కలిపురుషుడు పుట్టి చెడుని ఎలా ప్రభావితం చేస్తున్నాడు, దాన్ని అంతం చేయడానికి దేవుడు ఎలా జన్మిస్తున్నాడు అనేది ఈ ఫస్ట్ అయితే స్టార్టింగ్లో బుజ్జిగాడిలో ప్రభాస్ని ఎలా చూసామో అలా అనిపిస్తుంది. బుజ్జితో ప్రభాస్కున్న కామెడీ ట్రాక్ అయితే నాకు బాగా నచ్చింది. ఇందులో మనకు ప్రభాస్ లుక్ అయితే పాత ప్రభాస్ లుక్ ఎలా చూస్తామో, మనం బాహుబలిలో ప్రభాస్ని ఎలా చూసామో హెయిర్ పోనీటైల్ వేసుకొని, సో ఆ రేంజ్లో మనకు ప్రభాస్ అయితే కనిపిస్తుంది. ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ మన వీడియోని చూస్తున్నారో ఇంకెందుకు ఆలస్యం అండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.